ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఒక సుదీర్ఘమైన ప్రార్థన ఆసా ఆ సమయంలో చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినట్లుగా కొన్ని ప్రార్థనా విషయాలు ఆ సమయమందు పొందుపరచడం జరిగింది. ఈ విషయాలను మనం గమనించినప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రార్థన అక్కడ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది సుదీర్ఘమైన ప్రార్థనలో ఆయన కోరిన కోరిక ప్రాముఖ్యంగా ఒకటి ఉంది అక్కడ. అదేంటి అంటే, విస్తారమైన సైన్యం అది ఆ చేతిలో ఓడిపోకుండా